సింపుల్ మీల్, కొంచెం రైస్ అండ్ ఎగ్స్. స్మెల్స్ వెరీ స్పైసీ. టైం ఆల్మోస్ట్ 6 అయింది. ఇంకా లైట్ గా ఆఫీస్ పని ఉంది. కాకపోతే డ్రాగన్ బాల్ జీ చూస్తున్నా అండ్ ఇట్ లుక్స్ లైక్ ఫస్ట్ టైం మన గోకు గాడు సూపర్ సైన్ అవ్వబోతుంది. $35 కూపన్. కంగ్రాట్స్. టైం ఇప్పుడు 7:10 అవుతుంది. సో పోస్ట్ మేట్స్ అని ఒక యాప్ ఉంది. ఇది బేసిక్ గా ఊబర్ వాళ్ళే కొనుక్కున్నారు. ఊబర్ ఈట్స్ లాగానే సేమ్ అట్లనే ఉంది ఇది కూడా. పోస్ట్ మేట్స్ అని ఫుడ్ ఆర్డరింగ్ కోసం అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే $35 ఆఫ్ అని చెప్పిండు. సో రామెన్ ఆర్డర్ పెడితే $35 కూపన్ నిజంగా అప్లై అయింది. $10లకు 2 రామెన్లు వచ్చినాయి బాబాయ్. సో కింద లింక్ పెడతా, ఈట్ ఎంజాయ్ పాండగో. నా అకౌంట్ కి $35 రాలేదు. నా అకౌంట్ కి $20 సంథింగ్ వచ్చింది. మన అకౌంట్ లో $35 కూపన్ డైరెక్ట్ ఇచ్చిండు. అది కూడా 2 సార్లు. ఇప్పుడు మనకు ఫుడ్ డెలివరీ కావడానికి దగ్గర గంట అవుతుంది. ఈ గ్యాప్ లో మంచిగా జిమ్ పోయి వర్కౌట్ చేసుకొని ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి మంచిగా మనకి డిన్నర్ రెడీ ఉంటే తినేసేయచ్చు, ఇచ్చి పడేయచ్చు. ఫ్రెష్ గా కూడా ఏంది బ్రో మీరు చేయరు కదా? జిమ్ పోయే ముందు ఫ్రెష్ అయిపోయి ఇంటికి వచ్చి వెళ్ళమంటారు కదా బ్రో మీరు చెమటలతోటి. ఏదో మామూలు ప్యాక్ కూడా కాదు, వేరే లెవెల్ ప్యాక్. 2 గంటల మీటింగ్ లైన్ బాబాయ్. అంత మీటింగ్ లైన్ అంటే డే ఎంత ఎక్టిక్ ఉండే అర్థమైంది కదా. అండ్ యా మార్నింగ్ చూస్తున్నా కింద కామెంట్స్ లో వీడియో లెంత్ కొంచెం ఎక్కువ చేయమని చెప్పేసి మెసేజ్లు వస్తున్నాయి. డెఫినెట్లీ చేద్దాము. వీక్ డేస్ లో ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఆ ఆఫీస్ తో పాటు యూట్యూబ్ మీద కూడా మనం టైం పెట్టడం అనేది చాలా కష్టం అయిపోతుంది. అందుకే వీడియోస్ కోసం ఎడిటర్ ని చూస్తున్నాం కాబట్టి మనకు కొంచెం టైం సెట్ అయిపోతుంది. అండ్ మనకి కొన్ని ప్రొఫైల్స్ వచ్చినాయి, కొన్ని చూసినా వాళ్ళకి రీచ్ అవుట్ అవుతున్నా. ఏదైనా కరెక్ట్ గా వర్కౌట్ అయితే బరాబర్ మనకు టైం అయితే సేవ్ అవుతుంది. బట్ యా మా లైఫ్ అయితే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఐ మీన్ ఇగో ఆల్రెడీ ఏప్రిల్ అయిపోతుంది అండ్ మనం ఈ MVP మైండ్ సెట్ ని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 15 days రావస్తుంది. దన్న నడుస్తూనే ఉంది. సో యా వి జస్ట్ హావ్ టు స్టాప్, బ్రీత్ అండ్ ట్రై టు లివ్ ఎవ్రీ డే టు అవర్ ఫుల్లెస్ట్. అదే మన డెడ్ పూల్ మావా చెప్పినట్టు ఎవ్రీ డే మన మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. బ్రిడ్జ్ మీదకి వచ్చిన బ్రిడ్జ్ దాటేదాకా నేను చెప్పేది మీకేం వినిపించదు. ఒకవేళ వినిపిస్తే కింద గంట ఎమోజీ కమెంట్ చేయండి. వెదర్ ఈస్ వెరీ వెరీ క్లౌడీ. యాక్చువల్లీ ఒక 2 గంటల ముందు వరకు ఇట్ వాస్ కైండ్ ఆఫ్ డ్రిజ్లింగ్. బట్ నౌ ఇట్స్ ఆల్ గుడ్. నాకు మజా వస్తుంది బాబాయ్. ఐ మీన్ ఇగో ఒక్కనే మీతో అగైన్ మాట్లాడుకుంటా పోతూనే ఉన్నా. మనం అసలు ఆగొద్దురా. మనమే ఆపేసుకుంటే వేరే వాళ్ళు ఇంకా ఈజీగా ఆపేస్తారు. అనుకున్నది సాధించే వరకు అసలు ఆగనే ఆగొద్దు. హాయ్ గోస్ట్ బ్రో, హౌ ఆర్ యూ? ఈ చెట్టు ఒకటి రెడ్గా ఉంటుంది బాబాయ్. రోజు అంటే కొన్ని రోజుల నుంచి. సర్లే, ఐ మీన్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఇన్ని గ్రీన్ చెట్ల మధ్యలో ఒక రెడ్ చెట్టు ఉంది అని. సో ఇట్ స్టాండ్స్ అవుట్. స్పీకింగ్ ఆఫ్ స్టాండింగ్ అవుట్, ఇంకో ఈస్టర్ కోసం మన డెకరేట్ చేసిన ఇల్లు. సారీ, యాక్చువల్లీ అబ్బాయి కాదు అమ్మాయి డెకరేట్ చేస్తుంది. ఈ లోన్లు ఇవంతా పంచాయతీ క్లియర్ అయ్యి కొంచెం డబ్బులు సంపాదిస్తే నాకు కొంచెం ప్రపంచం తిరగాలని ఉంది. నాతో పాటు ఎవడొస్తాడో ఎవడరాడో తెలియదు, కానీ నాకైతే తిరగాలని ఉంది. పోయో ఇది చేయాలి అది చేయాలని ఏం లేదు. సింపుల్ జస్ట్ కొత్త ప్లేసెస్ కి పోయి ఆ ల్యాండ్స్కేప్లు ఆ వ్యూలో ఎంజాయ్ చేసుకుంటా అవన్నీ క్యాప్చర్ చేసి మీకు కూడా చూపించాలని ఉంది. అఫ్ కోర్స్ మీరు కూడా నాతో పాటే వస్తారు రామో. మీతో మాట్లాడుతూనే ఉంటాయి కదా. బై ద వే మర్చిపోయినా, బట్టలు లాండ్రీ చేయాలి. చాలా లిమిటెడ్ 3-4 pairs బట్టలు తెచ్చుకున్నా అంతే. ఫ్రంటియర్ కదా. ఇప్పుడు ఇంటికి పోయి స్నానం చేస్తే బట్టలు మొత్తం లాండ్రీ చేసేదాకా మనకి ఏమి ఉండవు. వర్షం పడ్డది కదా, ఏదో చల్లగా ఉంటుందని జాకెట్ వేసుకొని వచ్చినా కానీ అయితే లేదు. నేను దగ్గర 20,000 steps కంప్లీట్ చేసిన. మొన్ననేమో 18,000 steps కంప్లీట్ చేసిన. నిన్న ఏం అనిపించలేదు, బట్ ఇప్పుడు కాఫ్స్ దగ్గర బోన్ వస్తుంది. అసలు గోకు గాడు ఈరోజు సూపర్ సైన్ అయ్యిండు కదా. దీనమ్మ అయిపోయింది చచ్చిపోయిండు అన్నాక మళ్ళా లేస్తాడు రా మనోడు. అసలు గివ్ అప్ ఇవ్వద్దురా, ఎవ్వనికి ఇనొద్దు. గోకుబాయి లెక్క తయారు కావాలంతే. ఏమో నాకు తెలియదు, బట్ కనీసం ఒక రోజు వన్ పంచ్ మ్యాన్ మన సైతామాగన్ వర్కౌట్ అన్న ఒక రోజు కంప్లీట్ చేయాలి. అండ్ బై ద వే ఈ రోజు కాలేజీలో కల్చరల్ ఈవెంట్. పొద్దున్న నుంచి ఆఫీస్ పనిలోనే ఉన్నాం, సో కుదరలేదు. బట్ ఇట్ లుక్స్ లైక్ రేపు కూడా ఒక ఈవెంట్ ఉంది. రేపు సెట్ చేయడానికి ట్రై చేద్దాం. నైస్ టు మీట్ యు. మీలో ఎవరైనా కిమినో నావా సినిమా చూసిరా? ఏం సినిమా బాబా ఇది. నేను 23లో ఇండియాకు పోయినప్పుడు అనుకుంటా, మనీష్ గారు కూడా వెకేషన్ కి ఇండియాకి వచ్చింది. ఆ టైంలో కిమినో నావా ఇండియాలో రిలీజ్ అయిన. అండ్ నేను థియేటర్ లో చూసిన ఫస్ట్ యానిమే మూవీ అది. అండ్ ఇట్ ఫీల్స్ సో గుడ్. అండ్ మనోడు ఆ మూవీ థియేటర్ లో చూపించినందుకు ఐ ఫీల్ సో హ్యాపీ. ఆ ఛాన్స్ దొరికినందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ పొద్దున కిమినో నావా అండ్ అదే రోజు సాయంత్రం అదే స్క్రీన్ లో సుజుమే చూసినాం. సేమ్ డైరెక్టర్ కదా, సో సుజుమే రిలీజ్ అవుతుంది అని చెప్పి కిమినో నావా కూడా రిలీజ్ చేశారు అన్నట్టు. మాస్టర్ పీస్ బాబాయ్. ఏమో ఈ సినిమా చూస్తుంటే ఒక రకంగా అరిజిత్ సింగ్ పాట లాగా ఒక వాయిడ్, ఒక ఎంప్టీనెస్, ద సేమ్ టైం ఫీలింగ్ ఉంటది. ఏందో విచిత్రంగా ఉంటది, బట్ చాలా బాగుంటది. మన పార్ట్ టైం బిల్డింగ్. ఓకే చెప్పను. రేపటి ఈవెంట్ కి సెటప్ అవుతున్నట్టుంది బాబాయ్. నార్మల్ గా మనకి ఇక్కడంతా రన్నింగ్ ట్రాక్ ఉంటుంది. అవసరానికి తగ్గట్టు కింద మొత్తం సెటప్ మారిపోతూ ఉంటుంది. బాస్కెట్ బాల్ గేమ్ ఉంటే బాస్కెట్ బాల్ సెటప్, ఫుట్బాల్ ఉంటే ఫుట్బాల్ సెటప్, కావాలంటే బ్యాడ్మింటన్ సెటప్ కూడా చేయొచ్చు. అండ్ మనకి ఇదే సెటప్ లో కెరీర్ ఫేర్లు కూడా అయినాయి.
వీఆర్ డన్ విత్ ద వర్కౌట్ అండ్ ఇట్ లుక్స్ లైక్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 5,000 స్టెప్స్ ఆల్రెడీ. పోయే గ్యాప్లో ఇంకొక 5,000 అయితే అనుకుంటున్నా. లెట్స్ సీ. ఇట్స్ 9:30 అండ్ 8,500 స్టెప్స్ అయినాయి. ఇంకా ఈ రోజుకి 1,500 స్టెప్స్ ఉన్నాయి బాబాయ్. అండ్ దీంతో పాటు ఈరోజు చేయాల్సింది ఏముందిరా అంటే లాండ్రీ, ఇంకా కొంచెం వీడియో ఎడిటింగ్. అది అయిపోతే వీ విల్ బి డన్ ఫర్ ద డే అండ్ వీ విల్ బి రెడీ ఫర్ ద వీకెండ్. అరే నువ్వు చదువుతున్నావు, ఏంద్రా నువ్వు చదివేది? నేను నిజంగా చదువుతున్నావు అనుకున్నారా? మాంగ చదువుతున్నావా రా? యాజ్ లేజీ యాజ్ దే కమ్. డెడికేషన్ రా. లాండ్రీ టైం. పని సన్ని సాని పాసా, పని సన్ని సాని పామా. మావా ఎంతైనా పర్లేదు బిల్లు, మనసు బాలేదు వేసేస్తా ఫుల్లు, గుండె లోతుల్లో గుచ్చింది ముళ్ళు, చెప్పుకోలేని బాధే డబల్లు, మారిపోయే లోకం చెడ్డులంతా ఏకం, నాజుకైన నా బోటుడికి దినదినవ కనరకం, యాడో లేదు లోకం నా మీదే నా కోపం, అందనన్న ఆకాశానికి ఎంత కని ఎగబడతా. ఏ ఎవరికెవ్వరు అయినోళ్ళంటూ ఉన్నా గానీ లేరే, ఏ బావి బర్సా పేరు పిలుపు అన్ని నోటి చివరే, ఎసుకుపడి ఎండిపోయే కళ్ళల్లో కన్నీరే, ఎట్టు తిరిగి చూడు మనకి మనమే వన్ అండ్ నోడిల్లవరే. అన్నా సర్రా 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 దెబ్బ ఎర్రగద్దిసే రమ్మన దెబ్బ. డన్ విత్ ద లాండ్రీ. యాక్చువల్లీ నాట్, అది అయినాక తీసి డ్రైయర్లో కూడా వేయాలి కదా, వేద్దాం. అప్పట్లోపు ఫస్ట్ మన రామెన్ డెలివరీ అయింది, సో దే తిన్నాం. ఓకే సీవీడ్. ఓకే ఇప్పుడు ఇది 2 లేయర్స్ ఉంటుంది, 2 ముక్కలు ఉన్నాయి ఇలా. ఆవకాయ పచ్చడి. ఆల్ రైట్, టైం అరౌండ్ 11:30 అవుతుంది బాబాయ్. కూర్చొని వీడియో కొంచెం ఎడిట్ చేస్తుండే, సడన్ గా మా స్కూల్ గ్రూప్ లో వీడియో కాల్ వస్తుంది. మాట్లాడి మస్తు రోజులు అవుతుంది మా. ఆల్ రైట్, ఎడిటింగ్ కూడా అయిపోయింది అండ్ 10,000 స్టెప్స్ కూడా అయిపోయినాయి. యాక్చువల్లీ 9,700 స్టెప్స్ అయినాయి, బట్ ఇప్పుడు టైం 1 అవుతుంది అండ్ ఆ 300 స్టెప్స్ 12 అయిపోయినాక అయిపోయినాయి. సో ఓవరాల్ కలిపేసుకొని 10,000 అనుకుందాం. స్నానం చేద్దామంటే డ్రైయర్ ఇంకా నడుస్తూనే ఉంది, ఇంకా దగ్గర ఒక గంట అయ్యేటట్టుంది. ఇప్పుడు మన చేతిలో ఏముంది, గమనం పండుకోవడం తప్ప. సో యా, అది మా కథ. పనులన్నీ అయిపోయినాయి కాబట్టి గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా పడుకోవచ్చు. అండ్ రేపు వీకెండ్ కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువసేపు గుండె మీద చేసుకోవచ్చు. ఐ మీన్ ఇంకా కొంచెం ఎక్కువసేపు పండుకోవచ్చు. జుట్టు మళ్ళీ మెల్లమెల్ల మంచి పెరుగుతుంది బాబాయ్. కాకపోతే తలస్నానం ఉండే కదా, మొత్తం ఇట్లుంది, కొంచెం ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. రేపు పోయి ఫస్ట్ హెయిర్ బ్యాండ్ కొనుక్కుందాం. సో అది కథ, రేపు కలుద్దాం. అప్పటి వరకు ఇచ్చి పడేయండి. అండ్ యా అంతే మరి, బాయ్.